ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు మనం ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నాం. ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేశారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒకవేళ ఒక కుటుంబంలో మహిళ ఆ కుటుంబాన్ని పోషించాలంటే ఎంత కష్టమో, ఎందరి చూపులు ఏ విధంగా ఉంటాయో, తను బతుకు ఏడ్చడం ఎంత కష్టం. తెల్లవారింది అంటే రాత్రి వరకు ఆవిడ కష్టపడితే తప్పితే ఆ ఇల్లు గడవడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమందికి అలా ఉండాలన్న అవకాశాలు ఉండవు, లేదా చుట్టుపక్కల అనేక రకాల పరిస్థితుల్లో ఇబ్బంది పడి కుమిలిపోతూ ఉంటారు. సో వాళ్ళకి చేతి అందించే వాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక అండగా మేము ఉన్నామని చెప్పే ఒక వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం. ఆవిడే మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బొజ్జ సంధ్యారెడ్డి గారు. ఆవిడతో ఈరోజు మనం మాట్లాడదాం, ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు మీరు ఒక పక్క వస్తుంటే ఏ ఏరియాలో మీటింగ్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా వచ్చేస్తున్న వీడియోస్ నేను కొన్ని చూడడం జరిగింది. అండ్ మీ గురించి వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా ఏదో తెలియని ఫీలింగ్ వాళ్ళది. అంటే మనం ఒంటరి మహిళలకి ఒక భరోసా కావాలమ్మా. మదర్ ఫౌండేషన్ అనేది 23 ఇయర్స్ అయింది, 2003. అవును, 23 years. ఎస్. సో తెలంగాణ రాష్ట్రంలో సంధ్యారెడ్డి కాదు, సంధ్యక్క. సంధ్యక్క, అవును, చాలా మంది అలానే అంటుంటారు. నాకు కూడా ఇష్టం ఉండదు, సంధ్యక్కనే ఇష్టం. సంధ్యక్కనే ఇష్టం. సంధ్యక్కనే ఇష్టం. ఓకే. సో సంధ్యక్క సైన్యం అని చెప్పి 3 లక్షల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, కేవలం మీరు ఒక్క మాట చెప్తే చాలు రాజకీయాలు కూడా మారేంత సిచ్యువేషన్ ఒకటి అంటే వచ్చింది. నా మీద అంత నమ్మకం వాళ్ళకి. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు ముమ్ము చెయ్యను. వాళ్ళు నన్ను నమ్మితే నేను తప్పుదోవ పట్టించే విధంగా నేను ఎప్పుడు అది చెయ్యను. నన్ను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వెళ్ళడమే నా జీవితమే. మదర్ ఫౌండేషన్కి అంకితం అన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. కాబట్టి వాళ్ళకి తెలుసు కమిట్మెంట్. 11 అంటే 11 గంటలకు వెళ్ళిపోతాను నేను. ఓకే, పంక్చువల్. అంతే, నన్ను చూసి టైం చెప్పొచ్చు. అది నేను లైఫ్లో నేర్చుకున్నది ఒకటి. రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకున్నా. ఓ నైస్. టైం అంతే. టైం అనేది ఫస్ట్ మెయిన్, మనకు అదే మెయిన్. మన డిసిప్లిన్ అనేది అక్కడే తెలుస్తుంది. మనం 11కి వస్తామని 1 గంటల వరకు చూపించి నిరుత్సాహపడేది ఉండదు. ఒంటరి మహిళలకు మదర్ ఫౌండేషన్ అనేది ఒక కుటుంబం లాంటిది. బలహీన వర్గాల మహిళలకి చేనితనిస్తూ ట్రైనింగ్, ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ, ఒంటరి మహిళలకు శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా దాతల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఓకే. అయితే అసలు మీ మనసులో ఈ ఆలోచన 23 ఏళ్ల క్రితం అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండుంటాయి? ఎందుకు మీరు ఇలా? నేను అప్పుడు చైల్డ్, అంటే అప్పుడు నాది పెద్ద మ్యారేజ్ కూడా కాలేదు. ఓకే. సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు ఒక ఆలోచన. అంటే కొన్ని ఎన్జిఓస్లో నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం యాక్టివ్గా ఉండి నాకు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. మదర్ తెరీసా గారిని ఆమెది ఒకటి 9th క్లాస్ నాని తెలుగులో చదివేటప్పుడు అట్లా ఏదో ఒకటి నాకు, నేను కూడా అలా చేయాలి, నేను కూడా ఏదైనా చేయాలని నాకు చిన్నప్పటి నుంచి బాగా. గేమ్స్లలో కబడ్డీలో ఫస్ట్, ఖోఖోలో ఫస్ట్ నుంచి. చదువు మీద అంత పెద్దగా లేదు, ఈ యాక్టివిటీస్ మీద. సో ఏదో చేయాలి, సమాజానికి ఏదో చేయాలి. కానీ చదువుకుంటే సమాజానికి చేయొచ్చు అనేది నాకు అప్పుడు అర్థం కాల. ఓకే, సరే ఏదో ఒకటి ముందుకెళ్ళాలి అనేది ఒక నాలో కమిట్మెంట్. అండ్ మీరు టీచర్గా కూడా చేశారని విన్నా. చేశాను బాలజ్యోతిలో. అప్పుడు 10th క్లాస్ పాస్కే మనకి ఇంటర్మీడియట్లో ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే అది డ్రాప్ అవుట్ వాళ్ళని మనము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాలజ్యోతి స్కూల్సే ఫస్ట్, దాన్నే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో దాంట్లో డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ తీసుకురావాలి, వాళ్ళకి మనము ఒక షెల్టర్ ఇవ్వాలన్నమాట. అండ్ మీరు ఈ ఒక పక్క మీరు టీచర్ అంటున్నారు, ఇలా అనేక మంది మేము చూస్తున్నాం. స్టార్టింగ్లో మీరు చేయాలని ఉత్సాహం ఉందన్నారు కదా, ఈ పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది సాధారణంగా మహిళలు బయటకు వెళ్తే ఉద్యోగం చేసుకుని వస్తారు, మహా అయితే పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు మీరు? అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను బాలజ్యోతిలో డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ జాబ్ చేసేటప్పుడే పేరెంట్సే చైల్డ్, అంటే ఇప్పుడు చైల్డ్ లేబర్ అనేది ఎట్లా అవుతున్నారు? అవునవును, తల్లిదండ్రులకు అవేర్నెస్ లేకపోవడం వల్లనే చైల్డ్ లేబర్ అవుతున్నారు. అవును. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటే ఒక ఆల్రెడీ మనం వాళ్ళని సెట్ చేసుకోగలుగుతాం. మెయిన్ మన ఇంటికి స్క్రీన్ పై దర్శకత్వం ఎవరు? మదర్కే అవేర్నెస్ లేకపోతే మరి ఇంకా పిల్లలు ఎలా? ఓకే.
సో డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారు అంటే పేరెంట్స్కి అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్. సరే ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ఉండదు. అట్లీస్ట్ ఒక మదర్ తన కాళ్ళ మీద తను నిలబడితేనే పిల్లలకి ఏదైనా చేయగలుగుతాయి. తన మీద తనకు భరోసా లేనప్పుడు ఏ పిల్లల్ని సాదుకోగలుగుతుంది, ఏ పిల్లలకు భరోసా కల్పించగలుగుతుంది? భర్త చాటి మహిళ అయినప్పుడు 10 రూపాయలు భర్త మీద ఆధారపడ్డప్పుడు నీ బిడ్డకి ఏమి ఇవ్వగలుగుతుంది? వాడు బిస్కెటో ఏదో అడిగితే ఒక 2 దెబ్బలు ఇవ్వగలుగుతుంది తప్ప డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ఓన్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఉండాలి అంటే ఏం చేయాలి? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయ్యారు, మరి వాళ్ళు ఎట్లా చేయాలి? జాబులు చేయలేరు, అడ్డ మీద కూలి పని చేయలేరు. ఎలా? హౌ? కుట్టు మిషన్ అనేది జీవితాన్ని ఇస్తుంది మహిళకి. అప్పుడే అనుకున్నారా మీరు ఒక ఆప్షన్ కింద? ఆప్షన్ కిందానే అనుకున్నాను. ఒక మహిళ కుటుంబాన్ని చూస్తూ ఏం చేయగలుగుతుంది? చదువు లేదు, చదువుతో సంబంధం లేదు కుట్టు మిషన్కి. ఓకే, మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇందులో? నా కాన్సెప్టే మదర్ ఫౌండేషన్ ఉచితంగా టైలరింగ్ శిక్షణ కేంద్రం, అంతే. ఓకే, దాంతోపాటు మనం ప్రేమించుకోవాలి అంటే బ్యూటీషియన్. అవును, మహిళల్లో ఎక్కువ. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని అలంకరణ చేసుకోవాలంటే మగ్గం వర్క్. ఇంకా బాగా చేసుకోవాలంటే ఇప్పుడు వచ్చింది కంప్యూటర్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడింగ్, తర్వాత పెయింటింగ్. ఓకే, ఇవన్నీ అందులో ఈ ట్రైనింగ్ సెంటర్స్ లో ఇస్తాం, ఉచితంగా ఇస్తాం. నైస్ నైస్ నైస్. సో మేము ఒకటే ఏం చెప్తాం మహిళలకి, మా దగ్గర ట్రైనింగ్ అయిన టీచర్స్ అంటే మా దగ్గర ట్రైనింగ్ అయిన లేడీస్ ఉంటారు కదా, అందులో నుంచి మేము కొంచెము చూస్తాం యాక్టివ్ ఎవరు ఉన్నారని. కమిటీ మెంబర్గా అవకాశం ఇస్తాం. అందులో నుంచి జల్లెడ పడితే ఒక టీచర్ వస్తుంది. ఓకే, ఆ టీచర్ని ఒక వేరే బస్తీకి పంపిస్తాం, ఆమెకు ఒక 6,000 రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆమె ఈడ నేర్పించిన విద్యని వాళ్ళకి చెప్తుంది. అట్లా మేము సెలెక్ట్ చేసుకుంటాం. బీడీ చేసిన వాళ్ళు, ఎంకామ్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉండరు మా దాంట్లో. అంత బ్యాక్వర్డ్ వాళ్ళే ఉంటారు, గృహిణీలు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసం కోట్లు అడగరండి వాళ్ళు, కోట్లు అడగరు. నా నినాదం కూడా మదర్ ఫౌండేషన్ ఉచితాలు వద్దు, ఉపాధి ముద్దు అనే నినాదం. ఆ రెండిటికి చెప్తాను నేను వెళ్తే ఒక 1 అవర్లో వాళ్ళే మర్చిపోతారు. మెయిన్ ఏంటంటే మహిళకి కౌన్సిలింగ్ చాలా అవసరం. కొన్ని తెలియకపోవడం వల్ల మీరందరు సమాజంలో ఏమనుకుంటారంటే భర్త చనిపోతేనే ఒంటరి మహిళ అనుకుంటారు. భర్త ఉన్నా కూడా ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. లైక్ రియల్లీ ఎలా అంటే ఎలాంటి మహిళలను ఉద్దేశించి చెప్తున్నాం? ఇప్పుడు మహిళని గౌరవించిన భర్తలు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు బట్ అలాంటి వాళ్ళు చనిపోదాం అనుకునే మూమెంట్, సూసైడ్ చేసుకునే మూమెంట్ లో కూడా పిల్లలు గుర్తొస్తారు. ఆ పిల్లల కోసం మీరు బ్రతకాలి, మీకు ఒక లైఫ్ కావాలి, ఉపాధి అనేది ఒక స్కిల్ అనేది ఎవడ అబ్బా సొమ్ము కాదు, మనం చేయగలుగుతాం, మనం ప్రూవ్ చేసుకోవాలి. మనకంటూ ఒకటి మనం కూడా ఒక మనిషిలో సమాజంలో సగభాగం అనేది చేసుకోవాలి అంటే పిల్లలకి చూడాలి, పిల్లల్ని మనం అక్కుర చేర్చుకోవాలి, వాళ్ళకు ఒక భరోసా కలిగించాలి అంటే నువ్వు ఫస్ట్ స్టాండర్డ్గా నిలబడాలి. ఓకే, మీరు ఎందుకు సంధ్య కేర్ నాకు అర్థమైందండి. స్ట్రాంగ్ ఒక వర్డ్ని మాట్లాడుతూ ఇట్లా వాళ్ళకి అదే మరి చెప్తాము. ఇప్పుడు ప్రతిదాన్ని ఏమండి నాకు ఇది ఇవ్వరా, ఏమండి ఇవ్వరా, తను ఇవ్వలేకపోతే మహిళ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది మనసు. అంటే కేవలం చదువే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళకి కూడా భర్తలతో పాటు విభేదాలతో కూడా విసిగిపోయిన మహిళలు ఉంటారు. ఆ విసిగిపోయిన మహిళలకి ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలో తెలీదు, ఎవరు చేయని తెరుస్తారో తెలియదు, ఏం తెలియదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అవకాశం. కొంతమందికి స్కిల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు పరిచయం అయ్యానంటే నాలో స్కిల్ ఉందని నన్ను పిలిచారు మీరు. ఇప్పుడు మీలో విశేషం ఉంది అంటేనే మీరు ఇక్కడ ఒక యాంకర్గా వచ్చారు. ఈ స్కిల్ అనేది మీకు అవకాశం ఈ మీడియా వాళ్ళు ఇచ్చారు, నాకు అనేది ప్రజలు ఇచ్చారు. నాకు ఒక భగవంతుడు ఒక వరం. నాకు యంత్రాంగం ఉండదు, మా నాన్న పేరు చెప్పో, మా హస్బెండ్ పేరు చెప్పో, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు. నేను ఉమెన్గా 200 మందితో ప్రారంభించిన ఈ మదర్ ఫౌండేషన్ 3 లక్షల మంది అయిందంటే నాకు ఏ అంగు ఆర్భాటాలు లేవు. భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చిండు, ఆయన నమ్ముకొని ముందుకెళ్తా. ఎక్కడ పోయినా ఫెయిల్యూర్ అనేది ఉండదు.
సంధ్యక్క ఎంత గట్టిగా మాట్లాడుతుందో అంత గట్టిగా ఫైట్ చేస్తుంది మహిళల కోసం. ఒకవేళ మీరు మీటింగ్ పెట్టినా కూడా ఎవరైతే లేడీస్ అందరూ వస్తారో బాక్సులు తీసుకొని ప్రశాంతంగా వచ్చి 100% మీకు తెలియదు, రాజకీయాలల్లో మహిళలు పిలిస్తే 300 ఇచ్చి బిర్యానీలు పెట్టి పంపిస్తారు. సంధ్యక్క మీటింగ్కి వస్తే వాళ్ళే 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, సర్ది తీసుకొని వచ్చి నాకు కూడా పెడతారు. సంధ్యక్క నేర్పించింది ఇది. ఉచితాలు ఎన్ని రోజులమ్మా? ఉచితాలకు అలవాటు పడితే మనిషి సోమరిపోతైపోతాడు. పని నేర్పించాలి. ఒక పని మనం చేయగలం. బ్లౌజు ఫస్ట్ 45 రోజులలో ఎట్లొస్తుంది అంటారు. మీరు మాకు అవకాశం ఇచ్చిరు చూడండి అని చెప్తాం. 20 రోజులలో బ్లౌజ్ కుట్టుకుంటారు. నాకు బ్లౌజ్ కుడతారు. ఇది మా చౌటుప్పల వాళ్ళు కుట్టారు. చౌటుప్పల్ టీమ్ మా టీచర్స్. అంటే వాళ్ళలో మాలో కూడా అంటారు, మేడం అస్సలు మా బ్లౌజ్ మేమే వేసుకున్నాం, మేమే. వాళ్ళ ఆనందం చూడాలి. ఇంకేం వద్దమ్మా, ఆ క్షణం చనిపోయినా చాలు అనిపిస్తుంది. వాళ్ళ ఆనందము, నవ్వుతూ సంధ్యక్క ఎవరికి వస్తుంది అంత ప్రేమ. వాళ్ళు కల్మషం లేని మనుషులు వాళ్ళు. బాగా ఉన్నోళ్ళు కాదు, గొప్పోళ్ళు కాదు, ఏం చదువు రాదు. అలాంటి వాళ్ళ ప్రేమను పొందాలంటే జన్మల రుణపడి ఉండాలి. కరెక్టే. సో ఇంత యాక్టివ్గా ఉన్న మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కీలక పాత్ర ఉంది కదా. 100%. 40 కేసులు ఉన్నాయి నా మీద. జైలు కూడా వయసు వచ్చిన. సో ఇదేంటి దీనికి అంటే ఒకవేళ మీరు చూడండి అంటే సంధ్య గారు ఏం చెప్తారు? ఉద్యమం తెలంగాణ కోసం, నా తమ్ముళ్ళ కోసం, నా కోసం, నా పిల్లల కోసము, భవిష్యత్తు కోసం మన తెలంగాణ. దాంట్లో తప్పేముంది? తెలంగాణ ఉద్యమంలో రాజకీయాల సంబంధాలు ఉండవు. వంట వార్పు మహిళలు అందరం చేసినాం. రోడ్లు ఎక్కలేదా? మేమందరం రోడ్లు ఎక్కాము. అవును. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి స్కూల్ పిల్లలు కూడా జై తెలంగాణ అన్నారు. మనం అందరం ఒక ఉద్యమం చేసినాం. అదొక భాగం, సమాజంలో భాగంగా మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మదర్ ఫౌండేషన్ లోనే మహిళా జేఏసీ అని పెట్టిన జాయింట్ యాక్షన్ కమిటీ. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతు ఇచ్చేవాళ్ళం. సో అట్లా కూడా మేము మమేకమైపోయినాం. తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చిన తెలంగాణకు సోనియమ్మకి ఫిదా అయిపోయినా నేను. అంటే అక్కడ సోనియా గాంధీ కనెక్ట్ అయ్యారా మీరు? 100%. ఏ మగోళ్ళు గాని 60 సంవత్సరాల కలమ్మ ఒక మహిళ ఇచ్చింది తెలంగాణ. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఫైట్ చేసిన వాళ్ళలో కూడా జెంట్స్ ఉన్నారుగా మరి. దానికి ఇచ్చింది సోనియమ్మ. గుర్తు పెట్టుకోవాలి పాయింట్. నువ్వు ఎటొచ్చి ఏమని కాదు. దీనికి స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు? సోనియమ్మ కాకపోతే తెలంగాణ వచ్చేదా? ఎవరైనా చెప్పండి. ఒక మహిళ 60 సంవత్సరాల ఉద్యమం, ముల్కీ ఉద్యమం చేస్తే ఒక మహిళ ఇచ్చినప్పుడు నిజంగా కూడా నాకు ఇంకేదో చేయాలి, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదు నాకు. సీరియస్లీ చిన్నప్పటి నుంచి లేదు. ఉద్యమంలో నేను వచ్చిన తర్వాత 2014లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అదొక ఎత్తు అయిపోతే కాంగ్రెస్ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్ గా, ఒక జనరల్ సెక్రటరీగా, అది అక్కడ బొజ్జ సంధ్యారెడ్డి. అది వేరు. దానికి అసలు మా ఫౌండేషన్ సంబంధమే ఉండదు. అందుకని అడుగుతుంది, రెండు ఏంటి క్వైట్ డిఫరెంట్. దట్ ఈస్ పాలిటిక్స్. నా ఇంటెన్షన్, నా ఇన్నర్ ఫీలింగ్స్, సమాజంలో జరుగుతున్న దాని గురించి చెప్పడం. అవినీతి జరిగినా, ఏదైనా మాట్లాడినా మన వాయిస్ ఇవ్వడం. ఎవరినైనా సరే కడిగి పారేస్తారనే మనము ఏ తప్పు చేయనప్పుడు అడగగలుగుతాం. అడిగినప్పుడు గయ్యాళది అంటారు. మంచి బిరుదు అది. గయ్యాడిది, అబ్బో రౌడీది, అబ్బో అమ్మో దీని జోలికి పోవద్దు అంటారు. మీ బిరుదులు అవన్నీ బిరుదులు పర్లేదు. ఎవరికి వస్తాయండి అంత మంచి బిరుదులు? మంచి బిరుదులు. అవును మరి. ఇప్పుడు మీకు రమ్మంటే వస్తాయా? నాకు రావండి. మరి నాకు వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను ప్రశ్నిస్తా, నేను ఉన్నది మాట్లాడతా. ఎవరైనా వస్తున్నారంటే రండి, నేను ఉన్నది చెప్పాను, తప్పా కదా చెప్పండి అంటాము. అలా కాదు ఇలా అని చెప్తాము. కాబట్టి నాకు సంవత్సరానికి ఒక పార్టీ మారడం రాదు, పూటకు ఒక మాట మాట్లాడేది, ఏదైనా ఒక స్టాండర్డ్ మీద ఉంటాము. నేను దాంతోపాటు ఉద్యమాలలో ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది సంధ్యారెడ్డి, బొజ్జ సంధ్యారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ పిసిసి జనరల్ సెక్రటరీ. నాకు ఈ 3 months బ్యాక్ నాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు నాకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, నేను జేబీఎం కోఆర్డినేటర్ని, నారాయణపేట జిల్లా అబ్జర్వర్ని. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే ఒక మహిళకు స్వేచ్ఛ కావాలి. మహిళకు స్వేచ్ఛ కావాలి అంటే మహిళల కోసం తరపున కొట్లాడాలంటే చట్టసభలు ఉండాలి. మరి మనం చట్టసభలలో లేకపోతే ఎవరండి ప్రశ్నించేవాడు? లేకపోతే నాయకుడు అనేవాడు ఉండడు. అంటే ఉన్నవాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదనా? అది నా ఇంటెన్షన్. నేను ప్రశ్నించాలి అనుకుంటున్నా. ఇప్పుడు మహిళలు చట్టసభలకు రావాలంటే భర్త పేరు చెప్పుకోనో, తండ్రికి సీట్ రాకపోతేనో, బిడ్డ పేరో అలా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్ గా ఎదిగిన ఉమెన్స్ ఎవరున్నారు? సీతక్క ఉంది. ఇలా టైగర్, ఆమెకి ఎవరు ఎదురుండరు. అలా రావాలని కోరుకుంటా నేను. మహిళల్లో రాజకీయాలలో రావాలి. ఎవరి సొత్తు కాదండి టాలెంట్.
ఇప్పుడు మాట్లాడడానికి అప్పుడప్పుడే ఎవరికి రాదు. వైద్యుడు కూడా ఒకరిని చంపుతూనే వైద్యుడు అవుతాడు. మనం కూడా నేర్చుకోవాలి పాలిటిక్స్, ఏముంది. సో కాంగ్రెస్ లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి, మీకు వచ్చిన ఈ అవకాశాల గురించి ఒకసారి ఒక మాటలో చెప్పాలి. డెఫినెట్గా పూర్తి స్వేచ్ఛని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే నేను ఎంత ఎదగాలనుకున్నా, నేను ఎంత రాజకీయం చేయాలనుకున్నా, ఎంత సేవ చేయాలనుకున్నా నో అని చెప్పే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండరు. ఎమ్మెల్యే కావాలంటే కావచ్చు, నువ్వు ఎంపీ కావాలంటే కావచ్చు, నువ్వు వార్డ్ నెంబర్ కావాలంటే కావచ్చు, సర్పంచ్ కావాలంటే కావచ్చు. టీవీల దగ్గరకు వచ్చి ఇంత స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది మాకు కాంగ్రెస్ పార్టీ. వేరే పార్టీలో అలా లేదని? లేదు లేదు, నిజంగా లేదు. బీసీసీ గారు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు మహిళలకి. రేవంత్ అన్న పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయన కూర్చున్న కుర్చీ తీసి మహిళలకు ఇస్తాడు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో కవిత తప్ప మహిళ ఎవరన్నా 5 సంవత్సరాలలో కనిపించిరా? ఈ సాక్షిగా అడుగుతున్నా నేను, మీ వేదిక సాక్షిగా. కవిత దుకాణం బయటికి పోయింది కాబట్టి ఇప్పుడు 4-5 పోయేసి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు దాకా స్వేచ్ఛ లేదా వాళ్ళకి? అసలు స్వేచ్ఛ కాదమ్మా. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మహిళలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చిండ్రా? చెప్పండి. ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చారమ్మా? నేను అబద్ధం కాదు, ఇది నిజం. అది బీజేపీ పార్టీలో అట్లా ఉండదు. మళ్ళీ బీజేపీ పార్టీలో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదేంటి మహిళలకి ప్రాధాన్యత ఇస్తాం? మహిళలకు ప్రాధాన్యత అస్సలు అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, మతాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అసలు ఎంత స్వేచ్ఛ అంటే అంత హ్యాపీగా గాంధీ భవన్ పోవచ్చు, గాంధీ భవన్లో మాట్లాడవచ్చు, గాంధీ భవన్ చేయదని చేయొచ్చు. అంటే అంత స్వేచ్ఛ ఎవరికి? మన ఇంట్లోనే ఉంటుంది అంత స్వేచ్ఛ. కాంగ్రెస్ మన ఇల్లు లాంటిదా? 100% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది. ఇంత స్వేచ్ఛ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అదే బీఆర్ఎస్లో బీజేపీలో ఉంటే నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను. బీజేపీలో కూడా కొంతమంది మహిళలు కనిపిస్తారు. ఇంత అదిగా ఉండదు. ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడేంటి ఇలా అంటారు. ఓకే, అబ్జెక్షన్ చేస్తారా? నో, ఇక్కడ అబ్జెక్షన్ కాదు. మా రేవంత్ అన్న కానివ్వండి, మా పీసీసీ అన్న కానీ ఇంకా మంచి మాట్లాడండి అని చెప్తారు. అంటే ఎంత సపోర్టింగ్ ఉందనేది మీరు అర్థం చేసుకో. మాకు కూడా భయం ఉండదు. మా అన్నలను చూస్తే అస్సలు ఏదన్నా మంచిగా ఉంటే కీప్ ఇట్ అప్, బాగా మాట్లాడావు అంటారు. అట్లా ఎవరిస్తారమ్మా మనకి అవకాశము? అయితే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ లో సీఎం అయినప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం పరిపాలన చేస్తాడు ఈయన అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇంతకాలం అయింది, ఇప్పుడున్న పరిస్థితులు సూపర్ 6 హామీలా ఊరుకో అని సాధారణంగా ప్రజలు, లేకపోతే రాజకీయాలు చూసిన నేను పండిపోయి అవ్వదు అని అన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఎవరిని? కేసీఆర్నే పడేసిండు. ఇంకెవరు కావాలి? ఇంకెవరిని పడేయాలి? ఇవాళ పడిపోతుంది. ఏం పడిపోయింది? ఎవరు పడిపోయారు? ఈడంగా లేవంగా ఆడంగా పడిపోయారు. కాలు ఎవరికి తిరిగింది? ఎవరు ఫామ్ హౌస్కి అంకితం అయ్యారు? 10 సంవత్సరాలు నేనే టైగర్, నేనే అన్నోళ్ళు. అంటే ఒక తండ్రి లాంటి వారు నేను తప్పనను. ఆరోగ్యరీత్యా ఉండొచ్చు, కానీ నేనే మోనార్కిని, అధికారం శాశ్వతం అనే వాళ్ళకి చెప్తున్నా. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక వెలిగిండు, ఇప్పుడు ఒక్కడే పోతుంటాడు నడుచుకుంటా. జీవితం ఎక్కడుంది? అధికారం అనేది అన్నం లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. మరి రేవంత్ అన్నకి అట్లా ఉండదు. రేవంత్ అన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలా, సింగిల్గా వచ్చిండు. సింగిల్గా సింహం లాగా ఉన్నాడు, టైగర్ లాగా ఉన్నాడు. ఇదే అది ఉంటాడు, అదే ఇంట్లో ఉన్నాడు, అదే ఇంట్లో తింటాడు, అదే ఇంట్లో అదే కార్లో తిరుగుతున్నాడు. ఏం లేదు. ఆయనకు తెలుసు అధికారం శాశ్వతం కాదని. కేసీఆర్ కుటుంబం లాంటికి శాశ్వతం కాబట్టి మింగుడు పట్టట్లేదు. అది ఎప్పుడు అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. నీతి విలువలతో నీతి రాజకీయం చేసేదే ఉంటుంది. ఎవ్వరికి అది కాదు. రేవంత్ అన్నని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేసాడు. ఇంకేం కావాలి? రేవంత్ అన్నని మించిన మొగోడు ఎవడు తెలంగాణలో? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. 100% ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఎవడైనా ఉన్నాడా రేవంత్ అన్న కన్నా మించిన మొగోడు? మరి ఉన్నోళ్ళు ఎందుకో మరి ఇవాళ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారిని ఎందుకు తీసుకొస్తలేరు బయటికి? మరి రేవంత్ అన్న ఎందుకు ప్రచారానికి వస్తుండు? మరి రేవంత్ అన్న జిల్లాలు ఎందుకు తిరుగుతుండు? మరి రేవంత్ అన్న ఎందుకు నియోజకవర్గానికి వస్తుండు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక సీఎంగా ఉండి ఫామ్ హౌస్లో ఆయన కూడా రూమ్ లో పడుకోవచ్చు కదా. సీఎం పరిపాలన ఎట్లుంటది తెలుసా? గ్రామీణ ప్రాంతం ఉంటది ఆయనది. చిన్న కార్యకర్త పిలిచినా మమ్మల్ని చేతి మీద ఇట్లా భుజం మీద చేస్తాడు. కేసీఆర్ ఎన్నైనా ఫోటో దిగిండా? ఎన్నడన్నా కార్యకర్తలకు వదిలిపెట్టు, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? సిటీలో అంత లేదు, అంతా గ్రామాల వరకు ఓకే. కానీ కాంగ్రెస్ అనే వర్డ్ ఒకటి ఉంది కదా, మరి దానికి
ఏముంది చిలక జోస్యం ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు తప్ప ప్రజలలో కొత్త తెలుస్తుందమ్మా ఎవరు మంచి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర నువ్వు బుట్టలే నీ బుట్టలే అది మాట్లాడుకోనికి కూడా మనమే వెనక ముందు ఆడాలి. వీళ్ళు 20 ఏళ్ల కింద పార్టీ పెట్టిరు, ఆ 20 ఏళ్ల కింద పెట్టి బీఆర్ఎస్ ఏందో తెలియదు, టీఆర్ఎస్ ఏందో తెలియదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని వాళ్ళ స్థాయిని పెంచినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిది కన్నతల్లి లాంటిది 4 ఫాదర్స్ ఉన్నవాళ్ళం. మనకేం తెలుసు ఆ చరిత్ర గురించి ఇంకా. సో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికారం లేకపోతే గట్టినే ఉన్నాం, వచ్చినా ఎగిసిపడట్లేదే, అట్లా కాదు. కాబట్టి సో ఫిక్స్డ్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎప్పటి 120-130 సంవత్సరాల చరిత్ర. ఇంకేం చేస్తారమ్మా? పిఎం పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అయితే కాంగ్రెస్ నుంచి. ఏంటమ్మా? పిఎం పొజిషన్ గురించి వెయిట్ చేస్తున్నాం కాంగ్రెస్ నుంచి. పిఎం వస్తారు, రాహుల్ గాంధీ గారు డెఫినెట్ గా డైనామిక్ లీడర్ వస్తారు. ఎందుకంటే మంచికి జర లేట్ అవుతుంది అంతే అంటారా? చెడుకు ఉన్న ప్రచారం మంచిగా ఉంటుందమ్మా. తను ఒక త్యాగాల కుటుంబం, అసలు సోనియమ్మ కుటుంబం అనేది త్యాగాల కుటుంబం. భర్తను కోల్పోయి చిన్న ఏజ్లో పిల్లలని చదువుకుంటూ ఇవాళ దేశం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఇవాళ నిజంగా కూడా ఒకసారి అనిపిస్తుంది ఒక మహిళ అయి ఉండి ఆమెను ఎన్నో మాటలు అన్నారు, ఇటలీ అన్నారు, మన దేశస్త్రాలు కాదన్నారు, అయినా ఆమె ఓపికతోని ఆమె సహనము ఒక అత్తని అడుగుజాడలు నడుచుకుంటుంది. అలాంటి మహిళను మనం అందరము. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే లోకల్గా మీరు ఫ్రీడమ్ ఉంది అంటున్నారు, కాంగ్రెస్ తరపున ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళు ఆ ఊరు ఈ ఊరు తిరగాల్సిందే, అక్కడ లేదే ఇక్కడ యాక్షన్కి రియాక్షన్. ఒకటి చెప్పలేదు, ఎదగాలని అన్నోళ్ళకు అబ్జెక్షన్స్ ఉండవు, పైరవీలు కావాలన్న వాళ్ళకు ఉంటాయి. మాకు పైరవీలు ఎందుకు? మాకొక వేదిక కావాలి. మనకు వేదిక వస్తే పదవులు మన దగ్గరకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, పని చేసిన వాళ్ళకి పదవులు దగ్గరకు వస్తాయి, పని చేయను అంటే పైరవీలు చేస్తాడు. సో పైరవీలు చేసే వాళ్ళకే అలాంటివి కావాలి. కానీ పైరవీలు ఎందుకు? ఇప్పుడు నీలో విశేషం ఉందంటే 4 ఛానళ్ళు మీ ఇంటికి వస్తారు, మా దగ్గర రండి, మా దగ్గర జాబ్ చేయండి అని. అవునా? సంధ్యక్క ఉందంటే మా దగ్గర రండి, మాలాంటి ఎన్జిఓస్ లక్షలు ఉన్నాయి. అవును అవును. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మాలో విశేషం ఉంది కాబట్టి. అట్లా మనం గుర్తించాలి పార్టీ మనను. ప్రతి మనిషి మనను గుర్తించిన రోజు మనకు పదవి. ఒక మనిషి మనం గుర్తించిందే పెద్ద పదవి. గుర్తించకుండా మనము పైరవీల ద్వారా వచ్చేటివి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పురి? నార్మల్ డెలివరీకి సిజేరియన్ డెలివరీకి ఎంత తేడా ఉంటుంది? అది తేడా ఉందంట 100%. అండ్ ఇంకొక పాయింట్, మనం పార్టీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాయింట్స్ అని అడుగుతున్నాను. యాక్చువల్లీ ఫౌండేషన్ గురించి మనం స్టార్ట్ చేసాం. అయినప్పటికీ కాంగ్రెస్లో సీనియర్లు ఇప్పటికీ సెట్ కాలేదు, వాళ్ళు కారు దానివల్లే మొత్తం అల్లకల్లంగా ఉందని రకరకాలుగా డిస్కస్ చేస్తున్నారా? అది ఎవరు చేసుకుంటున్నారు? ఎవరు డిస్కస్? సోషల్ మీడియా అదేదో పనికి మాల సోషల్ మీడియాలు అంటారు. వాళ్ళన్నిటికీ మనం స్పందిస్తామా? ప్రతి ఒక్కరు స్పందిస్తామా? స్వేచ్ఛ ఉంది. చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ సముద్రం, స్వేచ్ఛ. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇవాళ రేవంత్ అన్న టీం మంచి పనిచేస్తుంది. మంత్రులతోని రేవంత్ అన్న ఎప్పుడు కూడా ఆయన సీఎం అని ఫీల్ కాడు. మంత్రులు రేవంత్ అన్న కలిసి పని చేసుకుంటున్నారు. మేమంతా బాగానే ఉన్నాం. ఈ బీఆర్ఎస్లకు బీజేపీలకే కళ్ళు మండుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో అంతే. ఇప్పుడు కొండ సురేఖమ్మ మొన్న ఏదో ఇష్యూ జరిగింది, అన్న చెల్లెల మధ్యలో చిన్న సంభాషణలు ఏదో అసలు ఏం జరగందే వీళ్ళు మొత్తం అయిపోలేపారు. ఆమె రాత్రి వచ్చి చెప్పింది, నేను మా బిడ్డ ఏదన్నా తప్పు చేసినా క్షమించండి మాట అన్నారు. ఓకే అమ్మ అన్నారు. దాన్ని ఏముంటుంది? మన కుటుంబం, అది కుటుంబ సమస్యను మీరు బజార్లో పెట్టుకుంటారు, మీరు హైప్ చేసుకుంటారు, శవాల మీద పేలాలు ఏరుకొని తినడం వాళ్ళు. కాబట్టి గయ్యి మనం పట్టించుకొని దాంట్లో కూడా సమాధానం చెప్తే వాళ్ళని హైప్ చేసినట్టు అయితే. సో అన్ని పట్టించుకోరు, అస్సలు పట్టించుకోము. ఎదిగేటప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలంటే, ప్రతి ఒక్కరు ఎంపీ కావాలంటే, ప్రతి ఒక్కరు మినిస్టర్ కావాలంటే, ప్రతి ఒక్కరు నేనెందుకు కావద్దు అంటారు. అంత స్వేచ్ఛ ఎన్ని ఉంటుంది? ఉండదు. కాబట్టి స్వేచ్ఛ ఉన్న పార్టీలో గొడవలు అవుతుంటే కొట్లాడి మేమే ఉంటాం, మేమే చేస్తాం. మూడో కూడా వస్తే తంతాం. ఓకే, మీరు కలిసిపోతారు, మేమేం కలిసిపోతాం. రాజకీయాల్లో ఉన్న పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా చెప్పేశారు సంధ్య గారు. అంతేగా. అయితే రేవంత్ రెడ్డి గారి గురించి మీరు 2-3 ముక్కల్లో చెప్పాలి, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలు కానీ లేకపోతే ప్రపంచానికి తెలియాల్సిన విషయాలు కానీ ఉంటే అవి ఏంటో చెప్తారా? చాలా సింపుల్ అమ్మా. తను డ్రింక్ చెయ్యరు, ఒక స్మోక్ చెయ్యరు. ఒక యువతని ఎలా చైతన్యం చేయాలనేది మాత్రం గట్టిగా ఉంది తనలో. యువతలో ప్రతి యువతని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, యువతకి చేనేతనివ్వాలి. స్కూల్స్ మీద మాత్రం బాగా ఉంది తనకి. ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉంటుంది అనేది అది చిన్నప్పుడు చదువుకుని మొత్తం గవర్నమెంట్ స్కూల్సే. పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా. ఆ చిన్నప్పుడు ఫేస్ చేసినవన్నీ కూడా ఇక ఫ్యూచర్లో ఎవరికి రాకూడదని స్కూల్స్ విద్యాశాఖని తన దగ్గరే పెట్టుకొని తను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇంత గతంలో విద్యా వ్యవస్థని ఇంత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళలేదు. కాబట్టి అది మాత్రం ఎవరికి తెలియని నిజము.
గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా దూసుకుపోవాలనేది ఒకటైతే ఇవాళ కుటుంబం కోసం కూడా తన పర్సనల్ లైఫ్ని కూడా వదులుకున్నారు. అసలు పర్సనల్ లైఫ్ ఉందనేది కూడా తనకు తెలియదు. 18 గంటలు ఎవరు సీఎం అయిపోయిన తర్వాత మనకేందిలే అనుకుంటాం. 18 గంటలు ఒక సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే అసలు ఒక సామాన్య కార్యకర్తలాగా కిందికి వచ్చేస్తారండి. 100% పని చేస్తారు. పొద్దుగాల కార్యకర్తలు అందరూ వస్తే నైట్ డ్రెస్ మీదనే కిందికి వస్తాడు. అంటే అంత సింపుల్ మ్యాన్ ఎవరైనా ఉంటారో తెలంగాణ రాష్ట్రంలో. సీఎం అంటే ఒక వార్డ్ నెంబరే తెల్ల బట్టలు వేసుకుంటారు, ఇట్లా షోక్ టాప్ అంటారు, కార్లు అంటారు, ఒక ఎంపీటీస్ ఒక జెడ్పీటీస్ అనగా ఆకండి. ఆయన ఇంత సింపుల్గా ఉంటారు. ఆయనకి ఏం జీవితం మీద ఆశలు ఏం లేవు. బిడ్డ పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. జీవితం మీద ఆశలుండి జీవితం మీద కోరికలు ఉన్నోడికి అంగు ఆరుబట్టలు కావాలి. మా అన్నకి ఏం లేవు. మా అన్న అనుకునేవన్నీ నెరవేరినాయి. ఈ జీవితం ప్రజలకు అంకితం అన్నాడు. కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ని తరిమి కొట్టిరు. రేవంత్ అన్న పాలన కావాలన్నారు. రేవంత్ అన్న ఓన్ చేసుకున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి జీవితంలో? ఒక మాట చెప్పండి. తెలంగాణలో ఒక మార్పు కావాలి అనే పాయింట్లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఏ మార్పు చూడాలనుకుంటున్నారు? 100% యంగ్ ఇండియా. ఓకే, ఒక యువతని గంజాయి నుంచి, ఒక డ్రగ్స్ నుంచి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఒక విద్యా వ్యవస్థని, ఒక మహిళని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మహిళలు రాజకీయాలలో రావాలి, విద్యా వ్యవస్థలో కానివ్వండి మార్పులు రావాలి, సమాజంలో రావాలి. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి. ఒక ఓన్గా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఎదగాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటే, మెయిన్గా ఆయన తీసుకునే డిసిషన్స్ ఏంటంటే రైతులకు పెద్ద కొడుకులాగా ఉండాలనేది ఆయన జీవిత ఆశయం. ఎందుకంటే రైతన్నకి ఎంత చేసినా కూడా తక్కువే. రైతు బిడ్డగా పేరుంది ఆయనకి. ఎందుకంటే పాలమూరు జొన్న రొట్టెలే తింటాడు మా అన్న. జొన్న రొట్టెలే తింటాడు. పాలమూరలకు పచ్చి పులుసు, జొన్న రొట్టెలు, ఇవి మాకు తెలిసింది ఇదే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. రైతులకు మనం ఎన్ని చేసినా తక్కువే అని 100 సార్లు చెప్తుంటాడు అన్న. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం అయిపోయినాక మళ్ళీ తినాలి, పోయి తినాలి 4 ముద్దలు పోవాలంటే రైతన్న బాగుంటేనే కదా. ఎవరమైనా ఇలా ఊర్లో వాళ్ళు రైతులు మట్టిలో మనం కొంచెం డస్ట్ ఉంటే డస్ట్ అంటాం. ఇవాళ వాళ్ళు ఒక అహర్నిశలు వాళ్ళ చెమట దారబోసి మనకు చేస్తున్నప్పుడు వాళ్ళని మనం అక్కడే చేసుకోవాలి. మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిలో. రైతుల ముఖంలో ఆనందం ఉంది, పెట్టే గుణం ఉంది. కానీ డబ్బు మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఆలోచిస్తున్నారు. వస్తే మాత్రం ఫస్ట్ రైతులకే. రైతులకు ఏకకాలంగా ఒకేసారి రుణమాఫీ చేసిన ఏకైక వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలమ్మా? యంగ్ డైనామిక్ లీడర్. ఇంకా వయసు ఉంది, శక్తి ఉంది, చేయాలన్న ఆలోచన ఉంది. అలాంటి వ్యక్తిని మనము చెయ్యనిద్దాం. ఎందుకు పుల్లలు పెడతారు? ఎందుకు అది చేస్తారు? ఎవరి టాలెంట్ వాళ్ళు. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, ఆయన వాయిస్ని కోరుకున్నారు, ఆయన ఉన్న మాస్ కోరుకున్నారు. అది లీడర్ లక్షణాలు. సో అన్నీ ఉన్నాయి. ఒక రైతులను పట్టించుకుంటున్నారన్నారు, మహిళలు అన్నారు, లేకపోతే యువతను పట్టించుకుంటున్నారు. 100%. ఇలా సీతక్కను సొంత చెల్లెలాగా చూసుకుంటారు. తనతో ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు తెలుసా మీకు? అది ఎంతమందికి సాధ్యం? ఓకే, అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మాక్సిమం పిలుస్తారు. అంటే మీరు అర్థం చేసుకోండి. సో కలిసిపోయే నేచర్ అనేది ఉంది అనేది. పాలమూరు వాళ్ళకి ముద్ద పెట్టడమే తెలుసమ్మా. 10 మంది సంజయ్ గారు, సారీ నాకు తెలియదు, మీది కూడా పాలమూరేనా అండి? మా పాలమూరు అని దాని నుంచి ఓన్ చేసే. పాలమూరు జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లా. నేను పాలమూరు బిడ్డనే. ఓకే, మేమేమి పెద్ద ఉన్నోళ్ళం గోల్డెన్ స్పూన్తో రాలేదు. వెనుకబడ్డ జిల్లా. మాకు గ్రామీణ ప్రాంతంలో చదువులు అక్కడ పెద్దగా ఎడ్యుకేషన్ పరంగా, అందుకని పాలమూరు జిల్లాలో ఎడ్యుకేషన్ తక్కువ. అంత వలసలు పోతుంటారు, మొత్తం కులాలకు అతీతంగా వలసలు వెళ్ళిపోతుంటారు. బొంబాయి పోతుంటారు, మా అట్లా పోయి చేస్తుంటారు. ఈ వలసలను ఆపాలి, యువతని చైతన్యం తేవాలని అన్నలో బాగా ఉంది. సొంతంగా అంటే ఓన్గా ఇది మనం చేయాలి. ఒక క్రీడా రంగానికి బాగా ప్రాముఖ్యత ఇస్తాడు ఆయన. క్రీడా రంగాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నిధులు రావట్లేదు సంథింగ్ అని క్రీడా రంగం గురించి ఇంకా డెవలప్ అవ్వాలంటున్నారు. రావట్లేదంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడిది? సంక నాకు ఇచ్చిపోయాడు కేసీఆర్. ఏమున్నాయని ఇస్తాడు? వచ్చినాయి ఇస్తున్నాం, కొద్దిగా వచ్చినాయని. ఎమర్జెన్సీ అయితే కావాలి కదా ఫస్ట్ మనకి.
ఉచిత బస్సు ఇస్తేమి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా సన్నబియ్యం తినుకుంటా మొహంలో ఆనందం చూడాలమ్మా. మేము పండించిన సన్నబియ్యం మేమే తినలేకపోయినాము. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తే మంచిగా 5 కిలోల బియ్యం వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది. అంతకన్నా ఎక్కువ ఆనందం ఏం కావాలి చెప్పండి. ఓకే. సో కేసీఆర్కి ఎందుకు సాధ్యం కావాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు సాధ్యమైంది? బడ్జెట్ నీకు ధనిక రాష్ట్రంగా ఇచ్చినాం తెలంగాణ వచ్చినప్పుడు, లో బడ్జెట్లు ఇచ్చినా మాకు పాసిబుల్ అయింది, మీకెందుకు పాసిబుల్ కాలేదు? దొంగలు లంగలు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం దగాకోర్ ఫ్యామిలీ. ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు నేను అసలు కేసీఆర్ కుటుంబం అంత చండాలమైన కుటుంబం, 1000 కోట్లు నయ్యాల. అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఇలా అంటున్నారా? నో, నేను దగ్గర నుంచి 5 సంవత్సరాలు కవిత గారి దగ్గర నేను తెలంగాణ జాగృతి మేమిద్దరు ఉద్యమ సమయంలో పనిచేసినాం కాబట్టి చెప్తున్నాం. 12,000 రూపాయలు ఇల్లు కట్టుకునే వ్యక్తి ఇలా ఒక 150 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టుకుందండి? 12,000 రూపాయలమ్మా. అదే 12 సంవత్సరాలలో 13 సంవత్సరాలలో ఇంత ఎత్తుకు ఎదిగితే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఎందుకు ఎదగలేదు? ఏం బిజినెస్లు చేసి ఎదగలే. ఇదో 2,000 వాచ్, 25,000 వాచ్ 25 లక్షల వాచ్ పెట్టుకోవాలంటే నీ మొగుడు ఏం చంపాయాలి, నా మొగుడు ఏం చంపాయాలి? ఎవరన్నా ఇంటికి కన్నం వేస్తేనే వస్తాయి, లేకపోతే అంత పెద్ద బిజినెస్లు ఏమున్నాయి? అంటే కన్నం వేస్తే వచ్చింది సొమ్మే అంటారు. మరి కన్నం వేస్తే రాకపోతే ఏమన్నా అలా ఆయన ఏమైనా చెవిటి ఓడిచిండా, వాళ్ళ ఆయన ఏమైనా చెవిటి ఓడిచిండా? 12,000 కిరాయమ్మా. బాగా మేము చూపిస్తాము. కేసీఆర్ ఇంటి వెనకలో హిల్ టాప్ 10లో దాంట్లోనే కదా రెంట్కు ఉన్నది. ఏం బిజినెస్లు? ఆ 12 సంవత్సరాలలో అంత పెద్ద లక్షల కోట్లు సంపాదించే బిజినెస్లు ఉంటే మన తెలంగాణ నిరుద్యోగ పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారుగా. అంత వద్దులే కోట్లు మాకు, మా పిల్లలు బతుకుతే చాలు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. బికారులను చేసి కోట్లకు దీనికో ఉంగరం, డైమండ్లు, పెండెంట్స్. ఇదా తెలంగాణ బంగారు తెలంగాణ? ఇదా వచ్చిన తెలంగాణ? ఎవడు బలిసిండు? కేసీఆర్ కుటుంబం బలిసింది. ఎక్కడో అమెరికాలో పెట్రోల్ బంక్లో పని చేసుకుంటూనే తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి, ఎక్కడో ఏర్కొని తినేటో హరీష్ రావుని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తేవి, కోటర్ సీసాలు అమ్ముకొని లిక్కర్ దందా చేసుకునే బిడ్డనేమో ఎక్కడనో బిడ్డకి ఆ దందా చేస్తేవి. నువ్వు 1000 కోట్లు చంపా కాలేసిన ప్రాజెక్టులకు బకాసులాగా తింటివి, ఫామ్ హౌస్లో వండుకుంటు. ఇంట్లో ఎవడు బలిసిండు? ఇంట్లో ఎవడు బలిసిండు? ఏ కార్యకర్త బలిసిండు? ఏ కార్యకర్త తింటున్నాడు? ఇవన్నీ నేను అడిగితే సంధ్య రౌడీ, సంధ్య గయ్యాడిది, సంధ్య చీటర్ కింద కామెంట్స్. నో ప్రాబ్లం. కామెంట్స్ చూస్తారా మీరు? నేను ఫస్ట్ చూసేదే కామెంట్స్. పట్టించుకుంటారా? ఎలా నవ్వుకుంటారా లేకపోతే కౌంటర్ ఇస్తా? కౌంటర్ ఇస్తారు, డెఫినెట్గా ఇస్తా. అడ్డగాడద నువ్వు కరెక్ట్ అయితే నీ కరెక్ట్ మెయిల్ ఐడితో పెట్టు. ఓకే, మొగోడు అయితే. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్, ఫేక్ అందుకే ఫేకోడే పెడతాడు, మంచోడు పెడతాడు. ఎవడన్నా మంచోడు పెట్టి గాంధీ భవన్కి రావాలాడు. నేను ఇలాగూ తెలుసు అందరికి. వాడు అందులో పెట్టుకుంటే కుక్కతో సమానం అనుకుంటా నేను. నేను పెట్టిన దానికి వాడు స్పందిస్తే మనిషి, స్పందించలేదంటే కుక్క. వాడు కుక్కలు మస్తు మరుగుతాయి అమ్మా. కుక్కలు ఎవరిని చూసి మరుగుతాయి? తెలియనివాడు వస్తే మరుగుతాయి. అంతే అంటారు. అంటే తెలిసినవాడు వస్తే కుక్క మరుగుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందమ్మా, నువ్వు పోతే ఏమన్నది? ఎగ్జాంపుల్, నేను వస్తా మీ ఇంటికి, చిన్న మీ టామీని పెంచుకుంటారు, నేను తెలియదు కాబట్టి మరుగుతుంది. కాబట్టి ఆ తెలియని వ్యక్తులు కామెంట్లు పెడితే మనం ఎందుకు భయపడతాం? బండ బూతులు పెడతారు. మంచోడు పెడతాడు ఎవడన్నా? తెలుసుకోవాలి. సంధ్యక్క తగ్గేదేలే, అస్సలు తగ్గం మనం. ఓకే, మీ బ్లడ్లో, మీ వాయిస్లో, మీ మేనరిజంలో అంతా పౌరుషం, పవర్ కనిపిస్తోంది సంధ్య గారు. సో అండ్ నిజంగా మీకున్న పవర్ని కేవలం ఈ రాజకీయాల వైపు కాకుండా ఫస్ట్ నుంచి కూడా విమెన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇదే భరోసా నా మహిళలకు ఇస్తున్నా. ఇదే మొత్తం నేను అదే చెప్తా, సంధ్యక్క అన్ని దగ్గర ఉండదు. ప్రతి గ్రామంలో 50 మంది సంధ్యక్కలు ఉండాలి. ప్రతి గ్రామంలో దేవుడు అనేవాడు అన్ని దగ్గర ఉండడు, మనుషుల రూపకంగానే ఉంటారు. సంధ్యక్క ప్రతినిత్యం ఎంబడి ఉండదు. ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా మధ్యరాత్రి. సంధ్యక్క దేవత అంటున్నారా మీరు? సంధ్యక్క దేవత ప్రతి ప్లేస్ లో ఉండదు అనేది మీ ఉద్దేశం? లేదు, దేవత అనే వ్యక్తుల విషయంలో ఒక మనిషి రూపకంగానే దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటారు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నా నేను ఎప్పుడు. సంధ్యక్కను నేను ఒక భగవంతు నాకు ఒక శక్తిని ఇచ్చాడు, అది అందరికి ఇవ్వలేడు. నాలాగా కావాలని చాలా మంది చూశారు. మీకు తెలిసిన వాళ్ళు నన్ను బీట్ చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెట్టి మూసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా నక్క కుక్క కాదు, కుక్క నా పక్క కాదు.
నంది పంది కాదు, పంది నంది కాదు. ఎవరు చేయాల్సింది ఆడే చేయాలి. మంగళోడు చేయాలి మంగళోడే, సాకలోడు చేయాల్సింది సాకలోడే. అన్ని పనులు మనమే చేస్తా అంటే ఎట్లా? దేవుడు నాకు గాడ్ గిఫ్ట్ ఇది. లేకపోతే ఇంత పవర్ ఎట్లుంటుందమ్మా? ఒక్కరోజు జర్నీ చేసొచ్చి 3 రోజులు పండుకుంటారు ఇంట్లో. పొద్దున 9 గంటలకు వెళ్తే రాత్రి 9 అవుతుంది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం. శక్తి కాకపోతే, దేవుడు శక్తి ఇవ్వకపోతే నాకెట్లా వస్తుంది? ఒక భరోసా, ఒక నమ్మకం. కాబట్టి దేవుడు రూపకంగానే కొంతమంది మనుషులని సృష్టిస్తాడు దేవుడు. ఒక్కటే దేవుడు, బాబా, శివయ్య, అవతారాలు ఎత్తాడు అంతే. సో మనం కూడా మనకు తోచిన సహాయం 10 మందికి చేయాలి. నాకు తెలిసిన నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మరు. ఎంత ఉన్నా ఒక 1 అవర్ నా దగ్గర కూర్చుంటే ఈ పార్టీలకు సంబంధాలు లేకుండా మాట్లాడతాను నేను. అసలు పార్టీలతో నేను లేడీస్తో మాట్లాడాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే 100% కమ్ జాయిన్, నాతో పాటు గ్రూప్ సపరేట్ చేస్తాం. అది ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు, అవును, వాళ్ళని కూడా తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం రేపు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎలక్షన్లకు మొత్తం నామినేషన్ వేపిస్తాం. 10,000 రూపాయలు సొసైటీ నుంచి ఇస్తే నామినేషన్ వేపిస్తా. మా డిమాండ్స్ ఒప్పుకుంటే విత్డ్రా అవుతాం. మా డిమాండ్ ఏముంది? కుట్టు మిషన్ చేపిస్తాము. రుబాబు చేస్తున్నారనంటే రుబాబు ఎందుకంటారు? మేము నిలబడతాం, మేము నిలబడతామండి. మాకు 10 ఓట్లు వచ్చినా చాలు. ఓకే. సో మహిళలకి మంచి జరగాలనే పాయింట్ ఎంతవరకైనా వెళ్తాను నేను. నా కోసం కాదు, నేను రాజకీయంగా ఎదిగి నేను ఏదైనా కావాలనుకునేది నేను ఇప్పటి వరకు వార్డు నెంబర్ కూడా నిలవలే. ఇప్పుడు నా పిల్లలు కోరుకుంటున్నారు. నా పిల్లలు అంటే నా రక్త సంబంధం కాదు, నా తోడబుట్టిన మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు సంధ్యక్క అసెంబ్లీలో ఉండాలి. నువ్వు ఉంటేనే మాకు, వాళ్ళు కోట్లు అడగట్లేదమ్మా, ఒక్క కుట్టు మిషన్ అడుగుతారు. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, ఒక వాయిస్, అట్లీస్ట్ వాళ్ళకి ఒక భరోసానైనా కల్పించాలి. సభలోకి అడుగు పెట్టాలి అని ఒక ఆలోచన మా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అధిష్టానం సహకరించాలి, కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే నడుచుకుంటాం. మనిషి ప్రతి ఒక్కరు ఆశాజీవి. ఆశ లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం? ఇంట్లో కూర్చోవచ్చు. ఆశ లేకపోతే మనిషి జీవితమే ఉండదు. ఎంత పనికి మాలనకైనా ఒక ఆశ ఉంటుంది జీవితం మీద. 80 ఏళ్ళు అబ్బాయి ఇంకా 10 ఏళ్ళు బతకాలనిపిస్తుంది. కానీ సంధ్యకు అట్లా కాదు, ఈ క్షణమైనా పర్వాలేదు. ఆ ఉన్నన్ని రోజులు వాళ్ళకి మంచి చేసిపోవాలి, ఆ జ్ఞాపకాలతోనే ఉండాలి అనేది నాకు ఒక ఆలోచన. చాలా మంది అంటారు చనిపోయిన తర్వాత నువ్వు చూస్తావా ఇవన్నీ అంటారు. చూడక్కర్లా, ఎంతమంది మన ఎంబడు వచ్చిండ్రా అనేది ఆ రోజు చూసి అది కావాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఏందో తెలియదు. అది పిచ్చా నీకు? చనిపోతే ఎంతమంది వస్తారు, నువ్వు వచ్చి చూస్తావా అంటారు. అది ఆ పేరు సంపాదించుకొని పోవాలి మనం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పార్టీలకు సంబంధాలు ఉన్నాయమ్మా? అవును, చాలా మంది ఒక వారం రోజులు అదైపోయినారు జనాలు. ఎంత రాతి గుండెల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. అవును. సో అలా బ్రతకాలి. అంత కాకుండా అందులో 10% అనే బ్రతకాలి. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇదే బిజినెస్ ఉమెన్గా దిగిన అనుకో, నేను కోట్లు సంపాదించేదాన్ని. బిజినెస్ నాకున్న నెట్వర్క్కి నేను ఎప్పుడు బిజినెస్ చేయలేదు. చేయాలని ఆశ కూడా లేదు నాకు. భగవంతుడు ఇచ్చేవాడికి ఏం ఆడి కార్లో దిగుతానే, బెంజ్ కార్లో దిగుతానే అదే మనం. నేను ఆటోలో పోతా, 7 సీటర్లో పోతా, నడుచుకుంటూ పోతా, మెట్రో ఎక్కుతా, రైలు ఎక్కుతా, బస్సు ఎక్కుతా, నాకేం ఉండదు. ఓకే. ఆ ఆశయం అనేది ఒక ఆశయంతో ముందుకు పోతున్నా. వెయిట్ అండ్ సీ. రేపు మీరు అనుకున్నారా ఇలా రాజకీయాల్లోకి వస్తానని? కాదు కదా, కళలో కూడా ఊహించుకోవాలి. ఇలా వచ్చారు కాబట్టి మదర్ ఫౌండేషన్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లు ఉంటే ఏమవుతుందంటే అందరు నా కట్టుకోలేం, అందరి దగ్గరికి వెళ్ళలేం, అంత ధైర్యం చేయలేదు నేను. భగవంతుడు ఇట్లా తీసుకొచ్చు. నా జీవితంలో ఊహించని సంఘటనలే జరుగుతాయి. నేను ఏదైతే వద్దనుకుంటున్నా అదే జరుగుతుంది. సరే, బై గాడ్ అలా చేశారు అనుకున్నాం. ఈ రంగం గోల్ అయితే ఎమ్మెల్యే 100%. ఓకే, అంతే. నా కోసం కాదు, నా మహిళల కోసం. ఇక నా కోసం కాదంటే అమ్మో అంటారు. ఇప్పుడు నా కోసం అన్నా, ఇప్పుడు మనని మనం ప్రేమించుకోవాలి. నాలో ఉన్న భావం అనేది చెప్పాలి. నేను అనేది అదొకటే. ఉన్న 5 సంవత్సరాల అసెంబ్లీలో ఉన్న మనకంటూ ఒక వేదికను మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఎవ్వడు ఆడవాళ్ళకి నీకు నాకు ఎవ్వడు కుర్చీ ఇవ్వడు, గుంజుకోవాలి.
కొట్లాడని తెచ్చుకోవాలంట. కొట్లాడాలి, కొట్లాడకపోతే ఎట్లా? పర్వాలేదు, ఎలాగూ సమాజంలో బయటకు వచ్చాం. ఇప్పుడు మనం సిన్సియర్గా ఉన్నా మనం ఎవడేం ఒప్పుకోడు. లేకపోతే ఎవడో ఏదో ఇస్తే ఏ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రం నేను ఫ్రేమ్ కట్టించి ఏం పెట్టుకోను. నేను ఎవడు నాకేం ఫ్రేమ్ ఇయ్య, నా ఇంట్లో నా మొగడు నమ్మితే చాలు నన్ను. ఎవడో నాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేసి చెప్పాల్సిన, నా హస్బెండ్కి తెలుసు నా భార్య ఏందని తనకు తెలుసు. ఎవరో వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలండి. సో మీ ఇంట్లో మీకు ఫుల్ సపోర్ట్. నేను సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రావడం కష్టం. ఇంతవరకు రాను. అది ట్రూ. 100%. పిల్లలు? ఒక్క పాప డాక్టర్. తను కూడా డాక్టర్ చదువుతుంది. ఓకే. తనను కూడా డాక్టర్ని చేశానంటే సమాజంలో మా ఫౌండేషన్లో నేను గౌరవాధ్యక్షురాలిని, తనే వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే. అంటే నా టోటల్ వర్క్ మొత్తం తను ఏది ఉన్నా కూడా హ్యాండిల్ చేస్తా. సో ఇప్పటి నుంచి తనకి ఐడియా ఉంది, ఇప్పుడు ఆలోచనలు. తన 6th క్లాస్ నుంచే. నైస్. నేను ఒక లెటర్ టైప్ చేసి యూఎస్లో అక్కడ బయట కంట్రీలో ఉన్నా కూడా నేను తెలుగులో పంపిస్తాను వాయిస్. నైట్ వరకు లెటర్ పంపించేస్తాను. నైస్. సో అంటే మన పిల్లల్ని అలా పవర్ తను నెక్స్ట్ జనరేషన్ 100%. ఇంకా నాకన్నా తనకన్నా నేనే బెటర్ అంటారు. అంటే తన స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అనమాట. సంధ్య అక్క కన్నా మేడం, ఈ కోమలి మేడం ఇట్లా చేయడం కన్నా సంధ్య అక్కనే మంచిది. అంటే తన జనరేషన్ ఏమంటదంటే ఒక ఉమెన్ గా తను కూడా అంతే చాలా గడ్సు, ఫుల్ సపోర్ట్. ప్రింట్ దించారనమాట. ప్రింట్ కాదు, ఇంకా 2 ఆకులు ఎక్కువ. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో దారుణంగా ఉంటాయి రోజులు. ఏదైనా ఎదుర్కొనే శక్తి, ధైర్యం మన పిల్లలకు నింపాలి. కోట్లు ఇస్తున్నామా, లక్షలు ఇస్తున్నామా అనేది కాదు. మన అదృష్టం అనేది మన చేతిలో ఉండనప్పుడు పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మన దురదృష్టం కరెక్ట్ లేనప్పుడు కూడా ఒక సింగిల్గా అయినా ఎదుర్కొనే సమాజంలో బ్రతకాలనే ఒక తనకి మెసేజ్ అయితే ఇచ్చా. ఓకే. ఆ మెసేజ్ ప్రకారంగా నడుచుకోవాలని చెప్తా. సో అది మొత్తానికి లైఫ్ని, అటు పాపని, ఇటు బయట, ఇంకా పాలిటిక్స్ ఎక్కడ తగ్గకుండా పొద్దు నుంచి నైట్ దాకా ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటూ భగవంతుడు ఇచ్చాడు ఇది మనకి. మీ పేరెంట్స్ కూడా ఇలానే ఉంటారు సంధ్య గారు? అస్సలు సాఫ్ట్. మా నానమ్మ, మా నానమ్మ జీన్స్ నావి. మా నానమ్మ మండలం మొత్తం తెలుసా. ఆమె మాట్లాడితే వాయిస్ సేమ్ టు సేమ్ జిరాక్స్ ప్రింట్ చేశారా? మా అమ్మ చాలా సాఫ్ట్, మా నాన్న చాలాది. మా ఇంట్లో 2 అక్కజిల్లలు సాఫ్ట్, మీరు ఒక్కళ్ళే. తమ్ముడు సాఫ్ట్. ఉన్న పవర్ అంతా తీసుకొని మీ దగ్గర దాచుకుంటే అనేవాళ్ళు ఏదో చేస్తుంది, ఇది ఏదో ఉంది దీనిలో అంటారా? ఎక్కడ ఊర్లో ఎక్కడ వెళ్ళినా కూడా గొడవ పెట్టుకుని వచ్చేదాన్ని. నిజంగా చిన్నప్పటి నుంచే గొడవ అంటే ఎట్లా? గొడవ ఎట్లుంటది, మనము ఇది కాదు ఇది కరెక్ట్ అన్నప్పుడు గొడవ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చిన్నప్పటి నుంచి గొడవ పెట్టుకుందని నన్ను పంపించాలంటే భయపడేటోళ్ళు బయట. బాగా ఇడికన్నా పోతే ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు. అన్నయ్యలు ఎవరు లేరా? తమ్ముడు ఉన్నారు. ఓకే. ఇంట్లో పెద్ద మీరే అయితే? చిన్న నేను, 2 అక్కలు, నేను చిన్న, నా వెనక తమ్ముడు. అందరు అదే అంటారు, నేనే మొగోడై పుట్టితే బాగుండేది అని. అవసరం లేదు, మీరు ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళకి అంటే వాళ్ళు అంటారు అబ్బా ఎంత బాగా ధైర్యం ఉండేది అని అంటారు. సో ఒక విమెన్ ఒక మెన్ లాగా ఉండాలి అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి. వెనక నుంచి భర్త స్క్రిప్ట్ ఇచ్చి, తండ్రి స్క్రిప్ట్ ఇచ్చి పో రాజకీయాలు అంటే ఏం పోతావు? మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? కాదు, ఎవరిని ఉద్దేశించని కాదు, మీరు పో అని చెప్పి మనము చెప్పడం కాదు. మీరు ఇండివిజువల్గా అయితే మాట్లాడగలుగుతారు. మీరు యాంకరింగ్ చేయాలనుకున్నారండి, మీకు మీడియా ఇదంతా మాట్లాడడం అని ఏం స్క్రిప్ట్ రాసియదు, జస్ట్ ఈ టాపిక్ అండి అని అంటారు. అది మీ టాలెంట్, అది ప్రూవ్ చేసుకుంటారా మీరు ప్రూవ్ చేసుకోరా మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు చేస్తే అబ్బా ఇంకెంత బాగా చేస్తుంది అని చెప్పేసి అంటారు. సో అది మన టాలెంట్ మీద అవకాశం అనేది మీకు వేదిక ఇచ్చింది, మీరు చూసుకోవాలి. స్క్రిప్ట్ ఎవరు ఇవ్వట్లేదు, నాకు ఎవరు ఇవ్వరు. అన్ని ఓకే సంధ్య గారు, జనాలను చూస్తే అన్ని స్క్రిప్ట్ వస్తాయి. అవును, వాళ్ళని చూస్తే మీకు ఒక విషయం తెలియదు. వచ్చిన 50 మందిలో నేను వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి చెప్పేస్తా, మా వాళ్ళకి చెప్పిపోతా ఇందులో 2 చాలా ఇంటెలిజెంట్ ఉన్న జాగ్రత్త అని చెప్తా. మేడం మీరు ఎలా గుర్తుపెట్టారు అసలు అంటారు వాళ్ళు. నిజం మేడం వాళ్ళిద్దరు బాగా తేడా. అమ్మా మీకు ఎంత ఉంది మేడం, మీరు 1/2 గంటలో ఏం చూసిండ్రో వాళ్ళది అంటారు. అదొక బై గాడ్ గిఫ్ట్ అనుకుంటా. ఓకే, భగవంతుడు ఫేస్ రీడింగ్ కూడా ఇచ్చాడు. అంటే మనం అన్నీ మనకు. మీరు జనరల్గా అంటే ఇలా గాడ్స్ గిఫ్ట్ అంటారు, మీరు పూజలు చేస్తారా జనరల్గా? శివుని భక్తురాలు నేను, శివ భక్తురాలు. 3వ క్లాస్ నుంచి నేను ఉపవాసం సోమవారం. ఇప్పటికి 3rd క్లాస్ అప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటికి
Nice. ఒకప్పుడు సాయిబాబా సంతోష్ మాత Hmm. ఆ, అమ్మవారిని కూడా చేసేవాళ్ళం. కొంచెం ఏజ్ వయసు. నిమిత్తము బయట వెళ్ళడము ఈ వర్కుల వల్ల దానివల్ల కొంచెం ఫాస్టింగ్ 7 ఉండడం వదిలిపెట్టలేదు. ఇంకో అవి కొన్ని అంటే పూజ చేస్తా బట్ ఇక తినడం అట్లా ఏం లేదు. Okay. మండే మాత్రం ఒకటే పూట రైస్ తింటా, ఇక నైట్ పూట తినడం అట్లా ఉండదు. అదొకటి భగవంతుడు ఇచ్చిండు. నాన్ వెజ్ అట్లాంటివి తిను. చాలా భక్తి నాకు, ఆ విషయంలో మళ్ళీ వెనుకకు పోయేది ఉండదు. అట్లా అని చెప్పేసి అమ్మో పొర్లు దండాలు పెట్టేసి పొద్దుగాల 4 గంటలకు లేచి సుప్రభాతాలు పెట్టి దేవుని నేనేం లేపను. స్నానాలు చేసి మంచిగా తిన్నాకనే దేవుని పూజ చేసుకొని పోతా. ఓకే, మనసులో భక్తి అనేది భక్తి ఉండాలి. ఓకే. 4 గంటలకు దేవుని లేపేసి ఇక పూత గంధాలు పెట్టేసి చేసే పాపాలన్నీ చేస్తే దేవుడు మెస్తాడా? నేను చేసేదే చాలా మందికి సేవలు చేస్తున్నా. పొద్దుగాల లేస్తా, మంచిగా అది చేసుకుంటా, టిఫిన్ చేస్తా, స్నానం చేస్తా, దీపం పెట్టి పోతా. ఓకే. అదేంటి తినాక దీపం పెడతావేందంటారు. దేవుడు చెప్పిండా నీకు తినొద్దని? ఉపవాసం ఉండి కడుపులో గోకుతుంటే నీ చిత్తం అంతా తిండి మీదనే ఉంటుంది. ఓకే. ఇట్లా నిజాలు మాట్లాడద్దు ఎవరికి. ఓకే. సో ఒక పొద్దుంటేనే దేవుడు మెస్తాడని వీళ్ళు అనుకుంటారు. కొన్ని మనం కూడా దేవుని చరిత్రను దేవుడు బుక్కులు తెలుసుకోవాలి, కొన్ని చరిత్రను చూసుకోవాలి, దేవుడు భక్తిని చూడాలి. అవన్నీ కూడా మనం ఒకసారి దేవుడి గురించి స్మరించుకుంటే. ఇంత స్ట్రాంగ్గా ఉన్న మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా ఇంతకుముందు వీళ్ళలాగానే ఉండాలని కానీ ఎవరినన్నా? అంటే ఇన్స్పిరేషన్ రాజకీయ గురువు మా డీకే అర్నక్క. ఓ చాలా ఓపిక. నన్ను రాజకీయ గురువు నా రాజకీయాలకు తీసుకొచ్చింది డీకే అర్నక్క. ఓకే. సో ఆవిడే రాజకీయ గురువు అయితే డీకే అర్నక్క గారే. నేను ఆమె ఏ పార్టీలోనే నాకు సంబంధం లేదు. నన్ను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చిందే తను. ఉత్తమ్ కుమార్ అన్న భార్య పద్మక్క చాలా సపోర్టివ్. నాకు వాస్తవానికి రాజకీయాలు అంటే తెలియదు. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా. ఇప్పుడు నాకు మా పిసిసి గారు ఫుల్ సపోర్టు, కోమటిరెడ్డి బ్రదర్స్, చామల కిరణ్. ఒకరి పేరని చెప్పి ఒకరిని తక్కువ చేసినట్టు అవుతుంది. అందరూ బట్ అందరూ ఏమ్మ సందేమ్మ బాగున్నావా, ఏమ్మ బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు ఒక గుర్తింపు తెచ్చుకునే స్థాయికి అయితే ఎదిగినాము. అందరితో అమ్మో ఆమెనా, అమ్మో ఏం మాట్లాడుతుంది అంటారు, అంతే అంటారు. కానీ ఏముండదండి నాలో, ఏమి నేను మనసులో పెట్టుకోను. ఎవరితో ఏదున్నా మళ్ళీ కలిసిపోతా. నాకు శరం అనేది ఏముండదు. ఎవరైనా ఏమైనా అన్నా సారీ చెప్తా. కొంతమంది సారీ చెప్పాను, ఓకే సారీ నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్ చెప్పేస్తాను, దట్స్ ఆల్. మొండితనానికి పోను. ఏం పెద్దగా మన వాళ్ళతో ఏముంటాయి, మన జీవితాంతం శత్రువులు ఏముంటాయి మనకు, వ్యక్తిగతంగా ఏముంటుందండి, ఉంటుంది. కాబట్టి మనం ఓకే. సో మొత్తానికి ఫ్యామిలీ, రాజకీయాలు, మహిళలు అన్ని తిరుగుతూ ఒక పవర్ఫుల్ వాయిస్ గా చూడండి. 10 minutes అని చెప్పి 1/2 hour తీసుకున్నారు మీరే, అది అయిపోయారు. అవునా? అంతే. అవునా? మరి మీ దగ్గర నుంచి చాలా మంది చాలా నేర్చుకోవాలి. అందుకే మీ హిస్టరీ మొత్తం లాగేద్దాం అని కూర్చున్నారు. తీసుకోండి. మా మహిళలకి మీ ఛానల్ ద్వారా, మదర్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. బొజ్జ సంధ్యారెడ్డి యూట్యూబ్లో కొడితే వస్తుంది. మా కాంటాక్ట్ నెంబర్ 9959044777 9959044777. కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. మా కోఆర్డినేటర్స్ పంపిస్తాము. అక్కడి వరకు సేవలు అందిస్తాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు నమ్మరు, నేను పొద్దున దేవుణ్ణి మొక్కిన తర్వాత బయటకు వెళ్తాను. పూజ చేయకపోయినా మస్ట్ కొంచెం అసలు నేను మర్చిపోను లైఫ్లో. ఎప్పుడంటే మర్చిపోయినా అంటే ఆ రోజు ఏదో ఒకటి. ఓకే. వెళ్ళేటప్పుడు ఒక్కడే చెప్తా, అందరు బాగుండాలి దేవుడా, కుట్టు మిషన్లు ఇవ్వాలని ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాలి దేవుడా, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా కుట్టు మిషన్లు ఇవ్వాలి, ఎవరైనా కుట్టు మిషన్లు ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి. ఓకే. నేను భగవంతు సాక్షి చెప్తున్నా, నన్ను నమ్ముకున్న ఒంటరి మహిళలకి ఎవరో ఒకరు కుట్టు మిషన్లు, వాళ్ళ ఆనందంలో నేను భాగస్వామి కావాలి. నాకంటే కోరికలు ఏం లేవు. బాగా మంచి ఎడ్యుకేషన్గా ముందుకు పోవాలి, నన్ను నమ్ముకున్న మహిళలకు నేను న్యాయం చేయాలి, ఆరోగ్యం బాగుండాలి. ఈ మూడే నేను కోరుకునేది. వెరీ నైస్ సంధ్య గారు. నేను ఆరోగ్యం బాగుంటేనే కదా అందరికీ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. నాకు కోట్లు వద్దు, నాకేం మంగు ఆరుబాటాలు వద్దు, నాకేం పెద్దగా కోరికలు కూడా ఏం లేవు. సాఫ్ట్గా ఉండకపోయినా లైఫ్ని మాత్రం సింపుల్గా ఉండాలి, పెద్ద ఎక్కువ హంగు ఆర్బడలు జీవించాలని ఆలోచన లేదు. ఎవరి కోసమైనా ఫైట్ చేయమంటే నేను ముందుంటా, డౌట్ కూడా లేదు. మహిళల కోసం అంటే ఇంకొక 2 అడుగులు ముందుకేస్తా అనేది సంధ్య గారు మాటలు. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. సో ఒక 2-3 నిమిషాలు మాట్లాడదాం అనుకుని ఇంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ అండ్ పవర్ఫుల్ విమెన్ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇలాంటి పవర్ఫుల్ ఇంటర్వ్యూ ఈరోజు నేను చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో చాలా విషయాలు ఒక ఉమెన్ నుంచి నేర్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారని మాట్లాడతారు కదా, ఏంటి సంధ్య గారిని ఇస్తే అలా అనిపిస్తుందా? ఖచ్చితంగా కాదనిపిస్తుంది కదా. ఇన్స్పైర్ అవ్వండి. మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఒక ధైర్యాన్ని నింపే వ్యక్తిగా నాకు ఈరోజు సంధ్య గారు కనిపించారు. మరి మీకు ఎలా అనిపించారో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.